శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా 23 సర్గలు పూర్తి చేసి 23వ సర్గ తర్వాత ఉన్న 5 ప్రక్షిప్త సర్గలు కూడా పూర్తి చేశాం. ఈ రోజున 24వ సర్గ ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కవి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నివర్తమానః సంహృష్టో రావణః స దురాత్మవాన్ జక్రే పది నరేంద్రశీర్ దేవదానవ కన్యకా. సంతోషంతో తిరిగి వస్తున్న రావణాసురుడు దారిలో కనపడ్డ రాజకన్యల్ని, ఋషికన్యల్ని, అలానే దేవకన్యల్ని, దానవకన్యల్ని అందరినీ హరించాడు. దర్శనీయం, హరించాడంటే దొంగతనం చేసుకున్నాడు అన్నమాట, లాక్కొస్తున్నాడు వెంట. దర్శనీయాం హియాం రక్ష కన్యాం స్త్రీం వాపి పశ్యతి హత్వా బంధుజనం తస్య విమానే తాం రురోదస. వాడికి ఏ స్త్రీ అందంగా కనపడితే ఆ స్త్రీని, అది కన్య కానీ లేకపోతే వివాహమైన స్త్రీ కానీ ఎవరినైనా సరే వదలకుండా ఆమె బంధువుల్ని చంపి తన విమానంలో ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు. ఏవం పన్నగ కన్యాశ్చ రాక్షసాసుర మానుషి యక్షదానవ కన్యాశ్చ విమానే సోజ్జరూపయత్. ఈ విధంగా వాడు నాగ, రాక్షస, అసుర, మనుష్య, యక్ష, దానవ కన్యల్ని విమానం మీద ఎక్కించుకొని తీసుకొని వస్తున్నాడు. తాహి సర్వాసమం దుఃఖాన్ ముముచురు భాష్పజంజలం తుల్యమగ్నర్చశాం తత్ర శోకాగ్ని భయ సంభవం. వాళ్ళందరూ కూడా పాపం అగ్నిజ్వాలలతో సమానమైన కన్నీటిని కారుస్తున్నారట కళ్ళ నుండి. తాభి సర్వానవజ్జాభిర్ నదీభిరివ సాగర ఆపూరితం విమానం తద్భయ శోకా శివాశ్రుభి. ఆ విమానం అంతా కూడా నదీ జలాల చేత సముద్రం నింపబడ్డట్టుగా వాళ్ళ యొక్క ఆ శోకాగ్ని నుండి రగిరే జలం చేత నింపబడింది ఆ విమానం. నాగ గంధర్వ కన్యాశ్చ మహర్షి తనయాస్య దైత్యదానవ కన్యాశ్చ విమానే శతసోరుదాన. వందల కొలది ఉన్న నాగ గంధర్వ కన్యలు, మహర్షుల కన్యలు, దైత్య దానవ కన్యలు వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. దీర్ఘకేశ్య శుచార్వంగ్య పూర్ణచంద్ర నిభాననా పీనం స్తనతటా మధ్యే వజ్రవేది సమప్రభ రథకూబర సంకాశై శ్రోణిదేశైర్మనోహర స్త్రియ సురాంగనా ప్రఖ్యా నిష్టక్త కనక ప్రభా శోక దుఃఖ భయత్రస్త విహ్వలాస్య సుమధ్యమా. దేవతా స్త్రీలు లాగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎవరు? ఆ నాగ గంధర్వ కన్యలు, మహర్షుల కన్యలు, దైత్య దానవ కన్యలు. పొడవైన జుట్టుతో వచ్చి చాలా అందమైన శరీరంతో, పూర్ణచంద్రుని వంటి ముఖంతో, బలిసిన స్థలాలతోటి, వజ్రాలు పొదిన వేదిక వంటి నడుంతో ఇలా దేవతా స్త్రీలాగా కనపడుతున్నారు. రథముల ఇరుసుల వలె ఉన్న పిరుదులతో మనోహరంగా ఉన్న చక్కని నడుము గల స్త్రీలు శోక దుఃఖాలతో కలత చెంది ఉన్నారు. తాసాం నిశ్వాసవాతేన సర్వతః సంప్రదీపితం అగ్నిహోత్రమివ భాతి సన్నిరుద్ధాగ్నిపుష్పకం.
వాళ్ళు విడిచే నిట్టూర్పుల గాలి చేత ఆ పుష్పక విమానం అగ్నులు రగిలి అగ్నిగుండంలాగా ఉందట. దశగ్రీవ సంప్రాప్త తాస్తు శోకాకుల స్త్రియ దీనవత్రే క్షణా శ్యామ మృగ్య సింహవశాయివ. ఆ యవ్వన మధ్యంలో ఉన్న స్త్రీలందరూ కూడాను సింహవశంలో ఉన్న ఆడలేళ్లలాగా దైన్యం చెందిన ముఖాలతో శోకాక్రాంతలై ఉన్నారు. కాచిత్ చింతయతి తత్ర కిన్ను మాం భక్షయిష్యతి కాచిత్ దజ్జౌ సుదుఃఖార్త అపి మాం మారయేదయం. వాళ్ళలో ఒక స్త్రీ వీడు నన్ను తినేస్తాడా అంటూ ఉన్నది. ఇంకొక స్త్రీ వీడు నన్ను చంపేస్తాడా అని అనుకుంటూ ఉన్నది. ఇది మాతృన్ పితృన్ స్మృత్వా భర్తృన్ భ్రాతృన్ తథైవ చ దుఃఖశోక సమావిష్ట విలేపు సైతా స్త్రియా. ఈ విధంగా ఆ స్త్రీలందరూ కూడా కలిసి వాళ్ళ తల్లుల్ని, తండ్రుల్ని, భర్తల్ని, సోదరుల్ని స్మరించుకుంటూ దుఃఖ శోకాలతో కూడిన వారై ఏడ్చారు. కన్యలే కాకుండా వివాహిత స్త్రీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ అలా కథం ను ఖలు మే పుత్రో భవిష్యతి మయా వినా. అంటే కన్యలేమో తల్లిదండ్రులని తలుచుకుంటే, పెళ్ళైన వాళ్ళేమో భర్తల్ని, సోదరుల్ని స్మరించుకుంటున్నారట. కథం సుఖలు మే పుత్రో భవిష్యతి మయా వినా కథం మాత కథం భ్రాత నిమగ్న శోకసాగరే. పాపం ఒక స్త్రీ ఏడుస్తుంది, అయ్యో నన్ను వీళ్ళు లాక్కొచ్చాడు, నా కొడుకు ఏమైపోతాడో పాపం, ఎలా ఉన్నాడు. అలానే ఇంకొక ఆమె నా తల్లి ఎలా ఉందో, ఇంకొక ఆమె నా సోదరుడు ఎలా ఉన్నాడు. ఇట్లా స్త్రీలందరూ కూడా శోకసాగరంలో మునిగిపోయారు. రేపు మనం ఈ సర్గని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. 16వ శ్లోకం 13 శ్లోకం వరకు చదువుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.